తల్లిదండ్రులు బిడ్డల కోసం కోట్ల ఆస్తిని కూడబెడుతూ ఉంటారు. ఇందుకు సెలబ్రిటీలేమీ అతీతులు కాదు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్ల ఇల్లు ఎట్టకేలకు పూర్తయింది. సుమారు 3 ఏళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వీరు త్వరలోనే షిఫ్ట్ కానున్నారు. సుమారు 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్ పేరుతో ఈ దంపతులు రాశారు. ఈ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ అమ్మ నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారు. అంత ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కూతురు అమ్మకు గిఫ్ట్గా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. వాస్తవంగా ఈ ఇల్లు రణబీర్ కపూర్కు వారసత్వంగా వచ్చింది. రాజ్ కపూర్ ఇండస్ట్రీలో పీక్లో ఉన్నప్పుడు దీన్ని కొన్నారు. ఆ తర్వాత రిషి కపూర్ ఇందులోనే ఉన్నారు. అలా వారసత్వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతికి ఈ అందమైన భవనం వచ్చింది. అయితే దీన్ని రీమోడలింగ్ చేయించారు. పాత కట్టడాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే 6 అంతస్తుల విలాసవంతమైన ఇంటిని నిర్మించారు. మరో 2 నెలల్లో వైభవంగా గృహప్రవేశం చేయనున్నారు. రణబీర్కు ఈ ఇల్లు వారసత్వానికి గుర్తు. దాన్ని చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాడు. అయితే తనకు కూతురు పుట్టిన తర్వాత కెరీర్ పరంగా ఆయనకు బాగా కలిసొచ్చింది. దీంతో దాదాపు 250 కోట్లకు పైగా ఉన్న ఆ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడని అంటారు. దీంతో బాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయింది. భవిష్యత్తులో తన కూతురు ఈ ఇంట్లో ఎలా ఉండాలో అందుకు అనుగుణంగానే ఇంటిని నిర్మించుకున్నారట. వచ్చే దీపావళిని తన కూతురుతో ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలని వీరు ప్లాన్ చేస్తున్నారట.